ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసిన బొండా ఉమ వ్యవహారంపై ఆయన స్పందించారు. వైసీపీ సభకు తాను వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు మాత్రమే హాజరయ్యానని స్పష్టం చేశారు. టీడీపీ అధిష్టానం వివరణ కోరితే పూర్తి వివరాలు అందజేస్తానని చెబుతూ తాను పార్టీకి ఇబ్బంది కలిగించే అలాంటి పని చేయలేదన్నారు. అదే సభలకు ఇతర నేతలు కూడా హాజరయ్యారని గుర్తు చేస్తూ వారిని కూడా వివరణ అడుగుతారా అంటూ ప్రశ్నించారు ఆయన. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు ఇందాక దాసరి రాము గారు చెప్పాడు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. విజయవాడలో కూడా చందు జనార్దన్ గారు వాళ్ళు, మన అజ్జా రామకృష్ణ గారు, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు అంటే కాపుల్లో ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.